Audio Jungle. మొదటి పరీక్ష నాకు ఈ బిల్డింగ్ అది నేను కమిట్ అవ్వలేదు. వర్క్లు ఎప్పుడవుతాయో అడగండి, ఈఏపీ వర్క్లు ఎప్పుడవుతాయో చెప్పండి, నేను చెప్తా. అదొక్కటి నన్ను అడగదు. అది ఎజెండా తక్కువ ఉంది కానీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. చాలా అంశాలపైన చాలా డీటెయిల్గా చేస్తాను. నేనే పెద్దలు వచ్చి బ్రీఫ్ చేస్తారు, నేను స్పెసిఫిక్ ఇష్యూ పైన నన్ను అన్నగారిని పంపించారు, సో నేను బ్రీఫ్ చేస్తాను. ఓకే, యాక్షన్ అని ఎవరు చెప్తారో చెప్పండి, అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం. 8 అయిందా? స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, అదే నాకు ప్రొడక్షన్ మీరేని. అందరికీ నమస్కారం. మనందరూ తెలిసిందే 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఒక హేతుబద్ధత లేని విభజన, 16,000 కోట్ల లోటు బడ్జెట్ మన నెత్తిమీనేసి కట్టుబట్టలతో మనం బయటికి గంటేస్తాం జరిగింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటాం జరిగింది. రైతు రుణమాఫీ ఏమి, డ్వాక్రా మహిళలకి చేయూత ఏమి, పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేస్తామేమి, 24 గంటల కరెంట్ ఏమి, అట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మేము హామీ ఇచ్చామో అన్నీ కూడా నిలబెట్టుకుంటాం జరిగింది. మిగిలింది నిరుద్యోగ భృతి. ఒక్కసారి మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం సహకారం పెద్ద లేకపోయినా యావత్ భారతదేశంలోనే 3.5 సంవత్సరాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నంబర్ 1 వస్తాం జరిగింది. అంతేకాదు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా అనేక పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టాం. ఆ సమ్మిట్లో కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా స్పందన వస్తాం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాండ్యూయెంట్, అపోలో టైర్స్, ఏషియన్ పెయింట్స్, ఫాక్స్కాన్, సెల్కాన్, ఇట్లా అనేక కొత్త సంస్థలు పెట్టుబడులు పెడతాం. ఇంకో పక్కన ఆల్రెడీ ఉన్న కంపెనీలు ఇక్కడ మంచి క్లైమేట్ ఉందని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ చేస్తాం. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నంలో బ్రాండిక్స్ కూడా వెళ్తే వాళ్ళు కమిట్ అయ్యారు, ఇంకొక 5,000 ఉద్యోగాలు ఇమీడియట్గా మేము చేస్తాం, ఎక్స్పాన్షన్ చేస్తాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా అద్భుతమైన సహకారం ఉందని. సో ఒక పక్కన కొత్త సంస్థల్ని మనం అట్రాక్ట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఏదైతే ఆల్రెడీ పెట్టుబడి పెట్టారో వాళ్ళ చేత పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్ కూడా చేపట్టడానికి ప్రభుత్వం బాగా సహకరిస్తాం జరిగింది. దీనివల్ల చాలా మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు మేము ఇప్పటికీ క్రియేట్ చేస్తాం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో నిరుద్యోగ భృతి గురించి మేము చర్చిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఒక సబ్ కమిటీ గతంలో వేశారు ముఖ్యమంత్రి గారు. సబ్ కమిటీలో 10 రాష్ట్రాలు, ఎందుకంటే భారతదేశంలో 10 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ ప్రయత్నించారు, ఎవరు సక్సెస్ అవ్వలేదు. ప్రారంభించారు, ఆపేశారు. కొంతమంది 2 సంవత్సరాలు ఆపారు, కొంతమంది 6 నెలల్లోనే ఆపేశారు. అంతేకాకుండా ఎవరు సాచ్యురేషన్ మోడల్లో చేయలేదు భారతదేశంలో. ప్రపంచంలో కూడా 12 దేశాలని మేము స్టడీ చేసాం, ఒక 6-7 మీటింగ్లు పెట్టుకున్నాం. ఐటీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, మన యూత్ ఎంపవర్మెంట్, అట్లా అనేక డిపార్ట్మెంట్లతో 1-10 సార్లు కూర్చుని కానీ ఈరోజు ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకుల దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసేదానికి ఈరోజు కొన్ని విధి విధానాలు మేము ఆలోచించాం, అవి ప్రకటిస్తాం జరుగుతుంది. మొదటిది, ఎవరైతే నిరుద్యోగ భృతికి అప్లై చేస్తారో బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, అంటే తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. రెండోది, వాళ్ళ వయసు 22 నుంచి 35 సంవత్సరాలు అయి ఉండాలి. మినిమం డిగ్రీ కానివ్వండి, లేదంటే ఈక్వలెంట్ అంటే డిప్లొమా.
మినిమం డిగ్రీ కానీ డిప్లొమా ఉండాలా. దానిపైన నెలకి 1000 రూపాయలు ప్రతిపాదిస్తాం జరిగింది. 5వది ఒక కుటుంబానికి ఇంతమైన రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో కుటుంబంలో ఒకరున్నా ఇద్దరున్నా నిరుద్యోగులు సాచురేషన్ మోడల్లో ఇస్తాం జరుగుతుంది. 6వది ఇన్సెంటివ్స్ కూడా పెడదామని, అంటే గ్రామాల్లో అడల్ట్ లిటరసీ ప్రమోషన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి చేస్తే ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు కూడా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ మార్గం లాగా చేద్దాం అనేది. 7వది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి, ఎట్లయితే మనం ఇప్పుడు రేషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు బయోమెట్రిక్స్ ద్వారా, అదే మార్గంలో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టాము త్రూ బయోమెట్రిక్స్. చివరిది ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్, దీనికి అడిషనల్ అంటే 1500 రూపాయలు డైరెక్ట్ వాళ్ళకి ఇస్తాం. 1000 రూపాయలు డైరెక్ట్గా ఇస్తాం. ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ దీనికి అడిషనల్. సో ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఆధార్ ద్వారా వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అయ్యేటప్పుడు మాకు ఈ 2-3 సెక్టర్లో మాకు ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అక్కడ వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. అది చూసుకుని మేము కూడా యాక్టివ్గా స్కిల్ ట్రైనింగ్ ఇంటర్వెన్షన్ ఆ లెవెల్లోనే చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన ఈ డేటాబేస్ ఏదైతే మాకు వస్తుందో మొత్తం ఈ డేటాబేస్ని డైరెక్ట్గా ఒక జాబ్ పోర్టల్గా తయారు చేద్దాం. సో దట్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో అన్ని కంపెనీలు కూడా ఆంధ్రలో హైర్ చేయాలంటే ఈ డేటాబేస్ వాళ్ళకి అవైలబుల్ చేస్తాం. మా అంచనా 10 లక్షల మంది ఉంటారండి ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగులు. సో దీనికి సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క స్కీమ్ కోసం. ఒకటి మనందరం గమనించాల్సి ఏంటంటే ప్రయోగాలు చాలా జరిగినాయి, దీంట్లో అనేక రాష్ట్రాలు ప్రయత్నించినాయి, కానీ ఎవరు సక్సెస్ఫుల్ అవ్వలే. మొదటిది. రెండోది సాచురేషన్ మోడల్లో ఎవరు చేయలేరు. భారతదేశం కాదు ప్రపంచంలోనే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సాచురేషన్ మోడల్ ఎవరు చేయలే. సో ప్రభుత్వం నుంచి కూడా మేము ఆలోచించేది ఒక స్కీమ్ పెట్టినప్పుడు దీన్ని సస్టైన్ చేయాలి. అంటే ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇది సస్టైనబిలిటీ రావాలి ఈ స్కీమ్కి అనేది ఆ ఆలోచనతో ఇది పెడతాం జరుగుతుంది. అది ఇప్పుడు ఫస్ట్ విధి విధానాలు మేము ప్రకటించాం. అది మన ప్రజల దగ్గర నుంచి స్పందన వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా మార్పులు చేర్పులు ఏం చేయాల్సి వస్తే చేసుకుని నెక్స్ట్ క్యాబినెట్లో చర్చించి డేట్ ప్రకటిస్తాం జరుగుతుంది. ఒక్క నిమిషం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని కాకుండా ఇతర అంశాలను కూడా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు చంద్రన్న బీమా కానీ, పెళ్లి కానుక కానీ, ఇలాంటి అనేక స్కీమ్స్ని మేనిఫెస్టోలో లేని కూడా చేస్తూ ఉన్నాం. యువతది కూడా చాలా కాలం నుంచి ఇవ్వాలని చెప్పి దీన్ని స్టడీ చేయడం కోసం కొద్దిగా ఆలస్యమైంది. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇది ఫెయిల్ కాకూడదు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా కూడా సంపూర్ణంగా అమలు జరిగినటువంటి విధానం ఎక్కడ లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయాలి. నిరుద్యోగుల్ని ఐడెంటిఫై చేయడంలో కానీ, నిజమైనటువంటి బెనిఫిషరీస్కి అందే విధంగా చేయడంలో కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికోసమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసుకోవడం, అనేక దేశాల్లో కానీ అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి విధానాన్ని కూడా అధ్యయనం చేసుకోవడం, ఈరోజు దీనికి ఒక రూపం వచ్చింది. అదేవిధంగా ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ స్కాలర్షిప్ ఇస్తామో, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇస్తామో, దాంతోనే అతను ఆగిపోకుండా అతనిలో నాలెడ్జ్ కూడా పెంచుకునే విధంగా, అతను 10 మందికి సొసైటీకి ఉపయోగపడే విధంగా, అతను తన నాలెడ్జ్ని పెంచుకున్న దాన్ని బట్టి అతనికి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకోవటం అనేది ఇది చాలా గొప్ప విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతని ఒక వర్క్ ఫోర్స్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారో, ఇవాళ మన ఐటీ శాఖ మార్చులు
మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి, అనేక ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. వాటిలో వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ సరిపడిన విధంగా మనం మన యూత్ని ఎంపవర్ చేసుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా ఒక తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ యువతను చేయాలని లక్ష్యంతో వెళ్తున్నాం. ఈ నిరుద్యోగ భృతితో ఇచ్చి వాళ్ళని అంతటితో సరిపెట్టకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యువత అంటే ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి యువత, వర్క్ ఫోర్స్ ఉన్నటువంటి యువతగా చేయాలనే లక్ష్యంతోనే దీన్ని అమలు చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే దీన్ని గ్రౌండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. అది అదనం ట్రైనింగ్ అంతవరకు రాలా, వస్తాం తొందరలోనే, నామకరణ కూడా చేస్తాం. ప్రజా సాధికార సర్వే డేటా తీసుకున్నాం. అట్లనే మిగతా డేటాబేసెస్ అన్నీ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, అవన్నీ కూడా ట్రయాంగులేట్ చేసి ప్రావిడెంట్ ఫండ్ డేటాబేస్ కూడా తీసుకుంటున్నాం. అంతా ట్రయాంగులేట్ చేసి ఒక పకడ్బందీగా 10 లక్షల మందిని మేము అంచనా చాలా సిస్టమేటిక్గా చేసాం. శాశ్వతంగా ఉంటుందండి స్కీము, చంద్రన్న బీమా లాగా శాశ్వతంగా ఉంటుంది ఈ స్కీమ్. అంటే మీకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తే ఏదైతే కంపెనీలు శంకుస్థాపనలు చేశారో, పనులు ప్రారంభించారో, ఇవన్నీ కూడా ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రొడక్షన్స్కి వచ్చేస్తాయి. ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రొడక్షన్కి వస్తే వాస్తవంగా నిరుద్యోగులు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో. సో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇన్సెంటివ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున కంపెనీలు ప్రోత్సహిస్తే నిరుద్యోగులు ఉండరు, ఇంక స్కీమ్ ఇర్రెలవెంట్ అయిపోవాలా. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ దిశగా ప్రభుత్వం ముందరికెళ్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఒక్క నిమిషం కంట్రీ చూస్తే ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, ఫిన్లాండ్, గ్రీస్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, యుఎస్, న్యూజిలాండ్, మలేషియా. మీకు ఇచ్చేస్తాం, అన్నీ స్టడీ చేసాం. అంటే ఇప్పుడు యూఎస్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా, అక్కడ డాలర్ ఇక్కడ రూపీ, యాపిల్ టు యాపిల్ కంపారిజన్ ఉండదు. బట్ ఈ మొత్తం స్కీమ్ స్టడీ చేసాం, ఇండెప్త్గా స్టడీ చేసాం, విధి విధానాలు ఎలా అమలు చేస్తున్నాం. మన భారతదేశంకి వచ్చే గల హర్యానా, వెస్ట్ బెంగాల్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ చాలా తక్కువ అండి, 120 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు. అంతే. యూపీలో 1000 రూపాయలు ఆ స్కీమ్ డిస్కంటిన్యూ చేశారు, 6 నెలలు చేసి డిస్కంటిన్యూ. ఎందుకు ఫెయిల్ అయిందంటే డేటా ఉండాలా. ఇప్పుడు చాలామంది అన్నారు ప్రజా సాధికార సర్వే ఎందుకు అని, చాలామంది ఎగతాళి చేశారు. ప్రజా సాధికార సర్వే చేశాం కనుక అసలు కరెక్ట్గా మనకి సెన్సెస్ రియల్ టైంలో ఉండాలా. 2011 సెన్సెస్ తీసుకుని 2018 అమలు చేస్తే ఫెయిల్ అవుతాయి ప్రోగ్రామ్స్. అది కూడా బయోమెట్రిక్ ఎనేబుల్ చేసాం కనుక ప్రజా సాధికార సర్వే డేటా ఎక్యురసీ ఉంది, తద్వారా ఈ అమలు చేయగలుగుతున్నాం. ఇప్పుడు 10 లక్షల మంది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆ డేటా ఉంది కనుక చెప్పగలుగుతున్నా, అది లేకపోతే నేను చెప్పలేను కదా. అంటే ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తే తెలిసే ఛాన్స్ ఉండదు, బట్ ఫార్మల్ సెక్టర్లో వస్తే తెలిసిపోతుంది. పిఎఫ్ కానీ ఈఎస్ఐ ద్వారా డేటా వస్తుంది, ఆటోమేటిక్ అన్ఎలిజిబుల్ అయిపోతారు, సిస్టమ్ నుంచి బయటకు వెళ్తారు. ఎందుకంటే ప్రతి నెల బయోమెట్రిక్ ఉంటుంది కనుక ఆటోమేటిక్ సిస్టమ్ నుంచి బయటకు వెళ్తారు. ఆ ప్రాబ్లం ఎవరికైతే ఉద్యోగాలు వస్తున్నాయో వాళ్ళు బయటకు వెళ్తారు. అడిషనల్ ఏ సొసైటీలో? అవును, 1000 రూపాయలు కాకుండా అడిషనల్గా ఇన్సెంటివ్. అది విధి విధానాలు ఇంకా మేము చర్చించాం, ఇంకా డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. పిఎఫ్ ఈఎస్ఐ 10,000 కన్నా ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటే పిఎఫ్ ఈఎస్ఐ కంప్లైంట్స్ ఉండాలండి. అది మన భారతదేశంలో చట్టం.
అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ ఏంటి సార్? ఒక్కొక్కటి ఒక్కొక్క డెఫినేషన్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ డెఫినేషన్ వేరుగా ఉంది, ఒక్కొక్క రిపోర్ట్ ఒక్కొక్క కమిటీ డెఫినేషన్ వేరుగా ఉంది. ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ ఏంటి డెఫినేషన్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ అంటే? ఇప్పుడు ఫార్మల్ సెక్టర్లో ఉద్యోగాలు ఉండకూడదు, అంటే దే షుడ్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఫార్మల్ సెక్టర్, అంతవరకు క్లారిటీ ఉంది. అండ్ మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఆల్రెడీ, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ డేటా మొత్తం డిజిటైజ్ చేసాం కనుక ఆ డేటా కూడా మన దగ్గర ఉంది. సో ఎవరు ఎప్పుడు చదివారు, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, ఆ డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అది తీసుకుని ఫార్మల్ సెక్టర్ డేటా, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండకూడదు, అట్లా బేసిక్ డేటా తీసుకుని అది చేస్తుంది. 22 to 35 ఆ ఏజ్ వన్ ఇస్తాం. దేంట్లో అండి? ఇప్పుడు కూడా వెళ్ళి ఎవరన్నా రిజిస్టర్ అవ్వచ్చండి. ప్రజా సాధికార సర్వేని అవసరం లేదు, ఎంఆర్ఓ మన మీ సేవకి వెళ్తే చేసేయచ్చండి. ప్రజా సాధికార సర్వే మీ సేవలో ఎనేబుల్ చేస్తాం. డేటా అనౌన్స్ చేయకపోతే ఏంటండి సార్? అదంతా ప్రైవేట్ డేటా. ఇది ఈ స్కీమ్ కోసం మేము ఎత్తుక్కుని ఇప్పుడు ప్రభుత్వం పరంగా డేటా మైనింగ్ చేసి డేటాని మేము ఫైనలైజ్ చేసాం. ఎంతమంది లబ్ధిదారులు రిజిస్టర్, ప్రజా సాధికార సర్వేలో ఎంతమంది కుటుంబాలు రిజిస్టర్ అయ్యారో ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఎంతమంది కుటుంబాలు అయ్యారు, బేసిక్ డేటా ఇచ్చాం. బట్ ఇండివిజువల్ డేటా ఎవరికి ఇచ్చేదానికి లేదు, చట్టం ప్రకారం ఇచ్చేదానికి లేదు. ఆన్లైన్లో ఉందండి. అని మీరు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అందరూ ఎన్రోల్ అయ్యారని నేను భావిస్తున్నా. మీరు ఎన్రోల్ అవ్వాలి. మీరు మీ సేవకి వెళ్ళండి, నేను చెప్తా, ప్రాబ్లం ఉండకూడదు మీ సేవలు అండి. ఇంటింటికి వచ్చి చేశారు. కొంతమంది కొత్తగా ఆంధ్ర రాష్ట్రంగా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి దీనికన్నా. పిఎస్ఎస్ దాదాపు సాచురేషన్లో చేశాం ఉంది. ప్రజా సాధికార సర్వీస్ ఇన్ సీఎం డాష్ బోర్డ్. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మీరు ఒక్కసారి చూస్తే తాండాలకి ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడతాం జరుగుతుంది. ఇప్పటికీ మీరు చూస్తే 2100 కోట్లు ఖర్చు పెట్టాం. పాలకొండకి 175 కోట్లు, సాలూరుకి 218 కోట్లు, కురుపంకి 238 కోట్లు, పాడేరుకి 412 కోట్లు, అరకు వ్యాలీకి 524 కోట్లు, రంపచోడవరం 372 కోట్లు, పోలవరం 183 కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు పెడతాం జరిగింది. ఇది మార్చి 31 నాటికి. ఇది కాకుండా నిన్నగాక మొన్న మీరు అందరూ కూడా పేపర్లు వేశారు, టీవీలో కూడా వేశారు, ఈఏపీ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. దాంట్లో ఈ 7 నియోజకవర్గాలకి 331,50,00,000 రూపాయలు ఇస్తాం జరిగింది. ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా గడిచిన 2.5 నెలలు కూడా నేను ఇంకొక దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ట్రైబల్ బెల్ట్కి డబ్బులు కేటాయిస్తాం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే అభివృద్ధి జరగట్లేదు, కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్పారు. నేను అందరినీ కోరేది, ఇది కావాలంటే జియోస్ కూడా ఉన్నాయి, ఇది మా ఆన్లైన్ డాష్బోర్డ్లో ఉంది, మంత్రిగా నా డాష్బోర్డ్లో ఉంది. ఆ డాష్బోర్డ్ని ఆల్రెడీ నా ట్విట్టర్లో నా డాష్బోర్డ్ పబ్లిక్ చేశా. ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరన్నా కూడా డాష్బోర్డ్కి వెళ్ళి జియో నంబర్తో సహా జియో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. క్లియర్ కట్గా డౌన్లోడ్ కూడా చేసే మార్గం ఏర్పాటు చేసాం. నా లెటర్తో చేయొచ్చు, నా లెటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు నా డాష్బోర్డ్లో. అంత సులభంగా మేము చేసాం. ట్రాన్స్పరెన్సీ మారు పేరు తెలుగుదేశం ప్రభుత్వం. ట్రాన్స్పరెన్సీ మేము పెద్ద ఎత్తున పాటిస్తాం. అంత సిస్టమేటిక్గా చేసిన కనుక నేను చెప్పగలుగుతున్నా ఇంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాను. ఇప్పుడు మన్రేగా కూడా దేని కింద ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టాం, వేతనాలు ఎంత, మెటీరియల్ ఎంత ఖర్చు పెట్టాం కూడా నేను చెప్పగలుగుతున్నా. నాకు అంత డెప్త్కి వెళ్ళాం మేము. నేను అందరూ కోరేది ఏంటంటే ఆరోపణలు చేసే ముందర కొంచెం వాస్తవాలు తెలుసుకుని ఆరోపణలు చేస్తే బాగుంటుంది. మీ అందరూ తెలుసు 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 1100 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాలు 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాం. ఆ రోజు మహానాడు ప్రసంగంలో కూడా నేను చెప్పింది ఇది చెప్పాను. నేనేమన్నానంటే కొంతమంది మేము వేసిన రోడ్ల మీద నడిచి మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఏమని? రోడ్లు వేయలేదని. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తిడుతున్నారు మా సొంత డబ్బులతో వేసామని. నేను కంపారిజన్ చేశాను. నేను ఎప్పుడు మా సొంత డబ్బులతో వేసాను నేను చెప్పలే. నేనేమన్నానంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 1100 కిలోమీటర్లు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 17,000 కిలోమీటర్లు వేసాం. ఈ సంవత్సరం 10,000 కిలోమీటర్లు వేద్దామని టార్గెట్ ఇచ్చాం మా డిపార్ట్మెంట్. మేము చేసుకున్న పనులు మేము చెప్తున్నాం. సో నాకు అర్థం అవుతుంది ఏంటంటే చేయలేదని చెప్తున్నారా చేసామని మాకు చెప్తున్నారు. నాకు అది అర్థం అవ్వలేదు. ఎందుకంటే రోడ్ వేసారు కనుక మీ డబ్బులతో వేసారంటున్నారా నేను వేయలేదంటున్నారు. కొంచెం నాకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. సో 10 కోట్లు కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా 2,476.32 కోట్ల రూపాయలు యాజ్ ఆఫ్ లేటెస్ట్ డేటా. దీంట్లో కొంచెం మార్పులు పెరిగేదానికి ఛాన్స్ ఉంది, తగ్గేదానికి లేదు. ఇంకొక 200-300 కోట్లు పెరుగుతుంది. ఎందుకంటే నా వాటర్ డేటా ఇంకా మన ఆర్డబ్ల్యూఎస్ డేటా దీంట్లో ఎంటర్ అవ్వలేదు. సో 2,476.32 లక్షలు కోట్లు. సారీ ఏంటండి? ఇప్పుడు ప్రజలు పన్ను కడతారు, తద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1,100 కిలోమీటర్లు వేశారు. రాష్ట్ర విభజన జరిగి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేశాం. ఒక ఉదాహరణ సీసీ రోడ్లే చెప్తున్నా. అట్లా కాకుండా ఈఏపీ ఉన్నాయి, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నాయి, చేశాం. నేనేమంటున్నానంటే అభివృద్ధి జరగలేదు అంటున్నారు ఒక పక్కన. నేను అభివృద్ధి చేశానని చెప్తున్నాను. ప్రభుత్వం చేసింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము చేసాం. చెప్పుకుంటాలో తప్పలేదు కదండి. చేసామని చెప్తున్నారు, వాళ్ళనే చేయలేదంటున్నారు. సో వాళ్ళు ఒకసారి ఆలోచించాలంటే మేము చేశాము మా సొంత డబ్బులతో చేయలేదంటున్నారా లేదంటే మేము చేయట్లేదు అంటున్నారా? నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉందా. మీరు క్లారిటీ ఇస్తే నేను సమాధానం చెప్పగలుగుతాను. మేము అనలేదండి, మేము అనలేదు. మా స్పీచ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగిందండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,100 కిలోమీటర్లు వేశారండి. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17,000 కిలోమీటర్లు వేసాను చెప్తాలో తప్పలేదని నేను భావిస్తున్నా. కంపారిజన్ హౌస్లో కూడా చెప్పాను నేను. హౌస్లో ఇంకా అన్ని స్కీమ్స్ చెప్పాను నేను. హౌస్లో గంట పాటు నేను అన్ని స్కీమ్స్ వివరించా. ఫస్ట్ హౌస్ నేను అటెండ్ అయినా మొదటిసారి సెషన్లో చెప్పుకుంటామో తప్పలేదు కదండి. అభివృద్ధి చేశామా చేయలేదనే చర్చ జరుగుతుంది ఇక్కడ. అభివృద్ధి చేయట్లేదని ఒకరు అంటున్నారు, చేశాను నేను చెప్తున్నా. ఎవరి డబ్బులతో చేశామంటే ఇది ప్రజలు పన్ను కట్టారు, కేంద్ర ప్రభుత్వం స్కీమ్లు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్లు ఉంటాయి, అనుసంధానం చేసి కన్వర్జెన్స్ అని పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా గ్రామీణ అభివృద్ధి శాఖగా మేము చేస్తున్నాం. దానికి అనేక అవార్డులు కూడా వచ్చినాయి మాకు. అది చెప్పుకుంటే తప్పు కాదని నేను భావిస్తున్నా. నేను ఆల్రెడీ నా స్పీచ్లో స్పష్టంగా చెప్పా, అర్థం పర్థం లేని ఆరోపణలు ఎవరు చేయకూడదు. సాక్ష్యాధారాలతో ముందరికి రాండి, సాక్ష్యాధారాలతో ముందరికి రండి. ఎక్కడ నెట్ ఇండియా హరిప్రసాద్ గారు ఆయన మా ఉద్యోగస్తుడు కాదు. ఆయనకి ఫైబర్ గ్రిడ్కి సలహాదారుడుగా ఉన్నాడు, అడ్వైజర్గా. ఎందుకంటే ఆయనే ఐడియా ఇచ్చారు దీనికి ఒరిజినల్గా. అంతే. హరిప్రసాద్ ఆయన పేరు కూడా చెప్పారండి, హరిప్రసాద్ గారని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే నా పైన ఇప్పటికీ ఇది 3వ ఆరోపణ 4వ ఆరోపణ అనుకుంటున్నాను. నాకు ట్రాక్ కూడా పోయింది, కౌంట్ పోతుంది స్లోగా. నేను 1 పైసలు అడిగా. ఆరోపణలు ఉంటే ఆధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టండి ముందల, ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఏదో ఒక స్టిక్కర్ వేసేసి లోకేష్ని హెరిటేజ్ లోగోని ఎస్ఎఫ్ఎల్ లోగో పెడితే ఎంతవరకు న్యాయం అండి? 25 సంవత్సరాలైంది సంస్థ ప్రారంభించి. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన, ఎందుకంటే రాజకీయాలపైన కుటుంబం ఆధారపడి ఉండకూడదు అని ఒక ఆలోచనతో ఆనాడు పునాదేస్తే
ఈరోజు ఒక్క రాష్ట్రం కాదు, దాదాపు నాకు తెలిసిన వరకు 12-13 రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టున్నారు. నాకు కౌంట్ కూడా పోయింది. కంపెనీ నాకు ఇప్పుడు అంతా అమ్మ బ్రహ్మ చూస్తున్నారు కనుక నాకు అసలు అటువైపు చూడట్లా. వాళ్ళు పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా నేను రాజకీయాలు కాదనుకుంటే వ్యాపారంలో ఆగి ఇంకెక్కువ డబ్బులు సంపాదించగలుగుతా నాకు వచ్చే జీతం పోల్చితే. అలా అద్భుతంగా చేస్తున్నారు. 2000 ఇప్పుడు దాదాపు 3000 కోట్లు టర్న్ ఓవర్ వచ్చినట్టుంది హెరిటేజ్. 25 సంవత్సరాలు పెట్టింది, కష్టపడి చేస్తున్నారు. అది కూడా తప్పుపడితే ఎట్లండి? నా అసెట్ డిక్లరేషన్లో 8వ సారి ఒకటి మనం డిక్లేర్ చేసింది, అన్ని సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టేశా. దాంట్లో స్పష్టంగా ఉంది నా వ్యాపారాలు. దానికన్నా చిల్లి గవ్వ ఎక్కుంటే తీసుకోండి, చూపించండి, మొత్తం ఆస్తులు మీకు రాసిస్తానంటే ఎవరు చెప్పట్లేదు కదా. 8 సంవత్సరాలు అయింది, ఇంకెన్నిసార్లు చెప్తాం? నేనేమంటే ఆరోపణలు చేసే ముందు వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుంది కదా. ఎందుకు బాధ అంతా? ఎవరన్నా కూడా మేము ప్రకటిస్తున్నాం 8 సంవత్సరాలు, మాది దాంటున్నాం, మళ్ళీ దాని గురించి చర్చ లేకుండా ఎట్లా? నేను ట్వీట్ పెట్టేశానమ్మా, చూడండి. నేను ఆల్రెడీ ట్వీట్ పెట్టేశా. నేను ఒకటే చెప్పా, దక్షిణ భారతదేశంలో మేము పుంజుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళ బేస్ కోల్పోతున్నారు ఇప్పుడు. అది మీరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. బేస్ కోల్పోతున్నారు అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు తప్పించుకుంటున్నారని నేను భావిస్తున్నా కమెంట్స్ చూస్తే. ప్రధానమంత్రి గారు అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు విభజన చట్టం లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ 2 పదాలు వాడారు. లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు రాజ్యసభలో బిల్ ప్రవేశపెట్టినప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని కేంద్ర ప్రభుత్వం అంటే 10 సంవత్సరాలు ఇవ్వాలని ఆనాడు అరుణ్ జైట్లీ గారు కానీ వీరు పోరాడారు. ఒప్పుకున్నారు, 5 సంవత్సరాలు ఉన్నారు. అది ఇంకా చట్టంలో అంటే పాస్ చేసింది పార్లమెంట్, దట్ ఈజ్ లెటర్. ఇంకా అది కూడా వాళ్ళు కంపడిపోతే ఎట్లండి? ఎంత అన్యాయం కాకపోతే ఇది. అది కంపట్లేదు వాళ్ళకి. ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, మెజారిటీ ఉన్నా కూడా కాదని విభజించారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక రాజధాని కట్టేదానికి 5 లక్షల కోట్లు అవుతుందంటే చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడు వాళ్ళకి నేను అడుగుతున్నా, ఇప్పుడు మీకు గుర్తొస్తున్నాయన్నీ? ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇన్స్టిట్యూషన్స్ ఇస్తా అన్నారు, దానికి నిధులు కేటాయించలేదు. విట్ ఎస్ఆర్ఎం ఆల్రెడీ 2nd బ్యాచ్కి వచ్చేసారు, పర్మనెంట్ క్యాంపసెస్కి వచ్చేసారు. మిగతాలు కూడా చేయాలి కదా, స్పీడప్ అవ్వాలి కదా. మేము 10 సంవత్సరాలు ఇస్తామంటే ఇతర రాష్ట్రాలు స్లోగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏమో స్పీడ్గా ఉంటాం మేము. అన్ని కార్యక్రమాలు కూడా స్పీడ్గా ఉంటాం. మా స్పీడ్కి మీరు అందుకోగలుగుతారా? అందుకోవాలి కదా, చేయాలి కదా కార్యక్రమం. ఏదో పైపైన చెప్పేస్తే ఎట్లా? ఎంతవరకు న్యాయం అది? అవన్నీ ఊహాగానాలు కదా, అవన్నీ ఊహాగానాలు. టైం వెళ్తాను. 3 నెలలు కాదు, నెక్స్ట్ క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ముందర ఇవన్నీ ప్రజల ముందర పెట్టి యువకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసి అమల్లోకి చేస్తాం. నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత వీల్ టేక్ ఇట్ ఇంటూ యాక్షన్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, డేటా బేసెస్ ఉన్నాయి, సిస్టమేటిక్గా మన దగ్గర ఉంది కనుక ఒక పద్ధతి ప్రకారం అమలు చేసేది. రైట్ ఆఫ్ ఇప్పుడు యూత్ నేనేం టేక్ ఓవర్ చేయట్లేదు. సబ్ కమిటీలో మేము అందరం కూర్చున్నాం కనుక బ్రీఫింగ్ నేను చేయమన్నారు. నేనేం టేక్ ఓవర్ చేయట్లా, నాకున్న పోర్ట్ఫోలియోలు చాలా స్వామి. నేను అనలేదు కదా అది, నేను అనలేదు కదా. ఆయన ఏమో స్మార్ట్గా ఉంటారు, నాకు ఆ ప్రాబ్లం లేదు. నాకని స్మార్ట్గా గురువు గారు ఉంటారు, ఆ ప్రాబ్లం లేదు. సో నాకు కమిటీ పెద్దలు ఏం చైర్మన్ గారు ఏం చెప్పారు, నేను బ్రీఫ్ చేయమన్నారు, ఇద్దరు కలిసి బ్రీఫ్ చేయమన్నారు, ఇద్దరు ప్రిపేర్. లేబర్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వస్తుంది. ఐటీ అవును, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాల్సింది సారే కదా. ఈ డిపార్ట్మెంట్ని ఇర్రెలవెంట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించి
ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు కల్పించి ఈ డిపార్ట్మెంట్ అవసరం లేకుండా చేయాలి. ట్రిక్ క్వశ్చన్ ఇది, ట్రిక్ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ట్రిక్ క్వశ్చన్ వేస్తున్నట్టున్నారు నా పైన అందరూ కలిసి. అంతే, అర్హులు అర్హులు మన్రేగాలో ఎంప్లాయ్మెంట్ పొందేవాళ్ళు కూడా దీంట్లో అర్హులు అవుతారు. దాని గురించి చాలా చర్చించారు ఈరోజు క్యాబినెట్లో. వాళ్ళు కూడా అర్హులు అవుతారు. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో చేయాలని చెప్పారు. చాలా తక్కువ కదండి అమౌంట్ అక్కడ వచ్చేది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, సో ఎడ్యుకేషన్కి వాళ్ళు చేసే స్కిల్ సెట్కి మిస్ మ్యాచ్ ఉంటుంది. సార్ 10 లక్షలు సార్, మీరు 12 లక్షలు పెంచేశారు. ఆ డీటెయిల్స్ బ్రేకప్ మీకు ఇస్తాం. మళ్ళీ నాదే రెడీగా లేదు, అది మీకు బ్రేకప్ నేను ఇస్తాను. చాలా మంచి స్ట్రాంగ్ క్వశ్చన్స్ పడుతుంది ఈరోజు నా పైన. ఇస్తామండి. మా అంచనా 10 లక్షలు. సాచురేషన్ అని చెప్పాయి కదా, కట్ ఆఫ్ లేదని చెప్పాయి కదా. ఇప్పుడు ఈ స్కీమ్ అమలు చేయడానికి బడ్జెట్లో మనం 1000 కోట్లు కేటాయించుకున్నాం. 1000 కోట్లే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్, సోషల్ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది, మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా, యూత్ సర్వీసెస్ నుంచి, అన్నిటి నుంచి కూడా కలిపి ఎంతైనా సరే దీన్ని సాచురేషన్ బేస్లో చేయాలనేది సీఎం గారి యొక్క ఆలోచన. బడ్జెట్లో మనం కేటాయించుకుంది 1000 కోట్లు అండి, బడ్జెట్లో పెట్టింది. అది ఎంతైనా సరే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా మనం చేసుకుని చేస్తాం. అంటే అన్నీ ఉండదు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కొంత పులప్ చేసుకుంటామని చెప్తున్నాం. సప్లానే కాదు, ఇప్పుడు బడ్జెట్లో ఆ డిపార్ట్మెంట్స్కి దాంట్లో కూడా సబ్ ఐటమ్ అన్ఎంప్లాయిడ్ బెనిఫిట్ అనే ఒక సబ్ ఐటమ్ ఉంది ప్లాన్స్లో కూడా. ఆ నిధులు ఉంటే వాడతాం. కానీ ఇప్పుడు సబ్ ప్లాన్ మీరు కూడా ఆలోచించి, ఇంత అద్భుతంగా ఎవరు అమలు చేయాలి సబ్ ప్లాన్? తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 4 సంవత్సరాలు అమలు చేసిన విధంగా ఎవరు చేయాలి నాకు తెలుసు. పంచాయతీరాజ్ మంత్రిగా నాకు తెలుసు. ఎందుకంటే 40% తక్కువ ఉంటే సబ్ ప్లాన్, 40% తక్కువ ఎస్సీలు ఉంటే సబ్ ప్లాన్ రాదు, వర్తించదని చాలా స్పష్టంగా చెప్పారు. అది ఉల్లంఘించడానికి ఎవరికి లేదు అధికారం. చాలా పక్కడబందిగా అమలు చేస్తున్నారు సబ్ ప్లాన్. ఈరోజు మీరు ఏ తాండాలకు వెళ్ళినా మీకు రోడ్లు అయిపోయినాయి కనుక డ్రైన్ కోరుతున్నారు. ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నాం. సో నిధులు మళ్లించేది ఉండదు, దాంట్లో మీకు డౌట్ వస్తుంది. ఓకే అండి, ఇంకేం లేవా క్వశ్చన్స్? అది నా చేతుల్లో లేదు. మీరంతా అయ్యే పనులు చెప్పండి, అవును పనులు నాకు అది చెప్తారు. ఇది మీరేం చేయాలంటే ఇది అంతా ఇచ్చేసాము అందరు ప్రింట్అవుట్ చేసి. ఇది సార్ చేతి వాట్సాప్ చేస్తాడు మీకు. ఇవి కూడా కావాలా, జియోలు కూడా కావాలా, వర్క్స్ వద్దా? ఒక 100 వస్తాయి జియోలు, రెడీగా ఉండండి. మన వాట్సాప్ ఫ్లడ్ అవుతుంది మీరు 100. ఇది జస్ట్ సమ్మరీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.